ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో మద్యం దుకాణాలు బంద్ చేయించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. నంద్యాల నియోజకవర్గ పరిధిలోని సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల హవా. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో ఘనంగా ఏపీ పీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు. నంద్యాల పట్టణంలోని ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో హఠాహాసంగా ప్రారంభమైన 27వ రీజనల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్. నంద్యాల మహిళా వైద్యుల ఆధ్వర్యంలో రామకృష్ణ పీజీ కళాశాలలో ఆరోగ్యంపై కళాశాల స్థాయి క్విజ్ పోటీలు. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి సాయంకాల పల్లకి సేవ. నంద్యాలలో దళితుడిపై క్రూరంగా దాడి చేయడం దారుణం. బైక్ పై ర్యాష్ గా వెళ్తున్న వారిని ప్రశ్నించినందుకు ఘటన. రాష్ట్రంలో ఎక్కడ బెల్ట్ షాపులు ఉంచకూడదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు బెల్ట్ షాపులపై స్వయంగా దాడులు నిర్వహించారు. రాష్ట్రంలో శాసనసభ్యులకు ఆదర్శంగా నిలిచారు. రాష్ట్రంలో శాసనసభ్యులు మద్యం ఇసుక వ్యవహారాలలో తలదూర్చరాదని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు శాసనసభ్యులు తమ పరిధిలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై కొరడా జులిపించారు. వైన్స్ షాపుల పక్కన ఏర్పాటు చేసిన బెల్ట్ దుకాణాలపై ఎమ్మెల్యే దాడులు నిర్వహించారు. పట్టణంలో మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాపులను తనిఖీ చేసి పోలీసులకు పట్టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గంలో ఉన్న బెల్ట్ షాపులను ఎక్సైజ్ శాఖ అధికారులు 24 గంటల్లో తొలగించాలని ఆదేశించామని, అలాగే తిరువూరు మండలంలో 43 నియోజకవర్గ పరిధిలో ఉన్న సుమారు 130కి పైగా బెల్ట్ షాపులు పూర్తిగా తొలగించాలన్నారు. బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే దుకాణాల లైసెన్సులను రద్దు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు, గృహాలు, బస్టాపులు సమీపాల్లో ఉన్న 4 మద్యం షాపులు మూసివేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పట్టణంలో ఉన్న 4 మద్యం దుకాణాల్ని పట్టణ శివారుకు తరలించాలని ఆయన అధికారులకు సూచించారు. 48 గంటల తర్వాత నేనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఈ తిరువూరులో మద్యం లేకుండా చేసే బాధ్యత నాది. సాగునీటి సంఘాల డిస్ట్రిబ్యూటరీ కమిటీల ఎన్నికల్లో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ నేతృత్వంలో టీడీపీ మద్దతుదారుల హవా సాగించారు. నంద్యాల నియోజకవర్గ పరిధిలోని 4 డిస్ట్రిబ్యూటరీ కమిటీల ఎన్నికలలో అధ్యక్షులుగా టీడీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నంద్యాల నియోజకవర్గంలోని 4 డీసీలకు అధ్యక్షులుగా నంద్యాల మండలానికి చెందిన చాబోలు ఇలియాస్, ఫయాజులు, గోస్పాడు మండలానికి చెందిన తెల్లాపూరి తులసీశ్వర్ రెడ్డి, ఒంటెలగల భాస్కర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన మెంబర్లు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఎన్నికల్లో అత్యంత కీలకం కానున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికైన కమిటీ మెంబర్లను మంత్రి ఫారూక్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్లు అభినందించారు. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో బనగానపల్లె కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలు యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు పండ్లు, బెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జరగబోయే జమిలీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి మహిళా ముఖ్యమంత్రిగా షర్మిల విజయం సాధిస్తుందన్నారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి షర్మిల ఎంతో కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బాలన్న, ఓబులేసు, సత్యం, సీను, రమేష్, పాపన్న, బాలయ్య, రామచంద్రుడు, మోహన్ రెడ్డి, ఆర్ఎస్ రెడ్డి, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లాల 27వ రీజనల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024-25 నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ పోటీలను ఎస్పీ యూనివర్సిటీ రీజనల్ జాయింట్ డైరెక్టర్ నిర్మల్ కుమార్ ప్రియ పర్యవేక్షణలో పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, హైదరాబాద్కు చెందిన బలూసా ఇన్ఫాకన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ హరినాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలు ఆడటం ద్వారా కాంపిటేటివ్ స్పిరిట్ పెరిగి తమ జీవిత ఆశయాలను సాధించడంలో విజేతలుగా నిలుస్తారన్నారు. క్రీడలు విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడటమే కాక మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. హరినాథ్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యమన్నారు. క్రీడలు విద్యార్థుల మనో వికాసానికి తోడ్పడతాయన్నారు. ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ ఇటువంటి పోటీలు విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి మరియు శారీరక దారుఢ్యానికి ఉపయోగపడతామని, క్రీడలను ఆడటం విద్యార్థులు తమ జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. వివిధ విభాగాలలో పోటీలు జరుగుతున్నాయని, బ్యాడ్మింటన్ బాలుర విభాగంలో జిఎంఆర్ శ్రీశైలం వర్సెస్ వాసవి పాలిటెక్నిక్ బనగానపల్లె మధ్య జరిగిన పోటీలో వాసవి పాలిటెక్నిక్ బనగానపల్లె గెలిచి ఫైనల్స్కి చేరుకున్నారన్నారు. ఈ కార్యక్రమానికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ హెడ్ రఘునాథ్ రెడ్డి, జనరల్ సెక్షన్ హెడ్ డాక్టర్ సురేష్ బాబు, అధ్యాపక బృందం మరియు సిబ్బంది పాల్గొన్నారు. సార్ రండి సార్. Please. We will take part in the Andhra Pradesh State Inter Polytechnic Regional Meet in loyal competition, respecting the rules and regulations in the true spirit of our association and for the glory of the sports. The first torchbearer of Olympic flame is Mr. Yuvaraj of 3rd year diploma in ECE student who stood first in ball badminton at IPS GM. Level Inter Polytechnic Sports and Games for boys and girls for the year 2024-25 is open. Shashamalaam Mataram Vande Mataram. Next college, Government Polytechnic Adoni. The next college, Government Polytechnic Alur.
Government Polytechnic, Betamcherla. Select. Brindavani Institute of Technology and minorities. Now attached the adorable marching of the host college, GSC GPT Kanya in their black color. Grand select. ముందుగా ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ధైర్యంతో ముందుకు వచ్చినందుకు ప్రిన్సిపల్ గారిని అలాగే వారి అధ్యాపక బృందాన్ని స్పోర్ట్స్ కోఆర్డినేటర్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గేమ్స్ ఆర్గనైజ్ చేయటం అన్నటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయం. అకామిడేషన్ ఒకవైపు, ఫుడ్ ఒకవైపు, అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకోవటము, ఆ తర్వాత కాంట్రవర్సీ లేకుండా గేమ్స్ కండక్ట్ చేయటం అన్నటువంటి చాలా రిస్క్తో కూడుకున్నటువంటి వ్యవహారం. అవన్నీ కూడా భరిస్తూ వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నిజంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే ఈ ప్రాంతానికి, ఈ ఏరియాకి నాకు దగ్గర సంబంధం ఉంది. నేను ఇక్కడికి ఇచ్చేసినప్పుడు నాకు గతంలో నేను డిగ్రీ చదివిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. నేను 75-78లో ఇదే ప్రాంగణంలో బీకామ్ కోర్సు నేను చేయటం జరిగింది. అప్పుడు డిగ్రీ కాలేజ్ ఇక్కడే ఉండేది. ఈ క్యాంపస్లో మేము ఎన్సీసీ ప్యారేడ్ చేసుకునే వాళ్ళం. ఎన్సీసీ అంతా కూడా ఇక్కడే ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అలాగే పక్కన గ్రౌండ్లో గేమ్స్ ఆడుకునే వాళ్ళం. ఆ తర్వాత ప్రిన్సిపల్ గారి గ్రౌండ్ ఫ్లోర్లో కింద పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్ ఫ్లోర్లో ప్రిన్సిపల్ ఆఫీసు, తర్వాత ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్సి ఆఫీస్ రూమ్ అన్నీ కూడా ఇక్కడే ఉండేవి. సో క్యాంపస్లోకి అడుగు పెట్టినప్పుడు ఆ గతంలో నేను 75-78లో డిగ్రీ చేసినటువంటి రోజులు గుర్తుకు వస్తుంది. సో నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి మరొకసారి పాత స్మృతులు నెవరు వేసినటువంటి అవకాశాన్ని కల్పించినందుకు ప్రిన్సిపల్ గారికి, వారి అధ్యాపక బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆర్గనైజ్ చేయటం అన్నటువంటిది దాదాపుగా 14 ఈవెంట్స్ని తీసుకున్నారు మీరు. 14 ఈవెంట్స్ తీసుకోవడం, 14 మంది కోఆర్డినేటర్స్ తోటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయటం అన్నటువంటిది నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా ప్లేయర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ ప్లేయర్స్ అనగానే డిసిప్లైన్కి మారిపోయింది. సో మీరంతా కూడాను డిసిప్లైన్ తోటి మనం గేమ్ ఆడాలి. ఈ గేమ్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా గమనించారు. మీరు ఎంపిక చేసినటువంటి ఏ గేమ్ అయినా కానివ్వండి, ఆ గేమ్లో ప్రావీణ్యతను సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. ఇటీవల ప్రభుత్వం కూడా నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో గతంలో మనకున్నటువంటి 64 కళలు ఏవైతే ఉన్నాయో 64 కళల్ని వృద్ధిలోకి తీసుకురావడం కోసం వాళ్ళకి క్రెడిట్స్ని ఇచ్చి వాటిని అన్నింటినీ కూడా తిరిగి ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందులో ఒకటి స్పోర్ట్స్ ఒకటి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎడ్యుకేషన్లో కొన్ని క్రెడిట్స్ని ఇచ్చి కొంతమంది పిల్లలు ఒకవేళ కొన్ని క్రెడిట్స్ సంపాదించక ఎలిజిబిలిటీ లేక ఫెయిల్ అయ్యేటువంటి సందర్భాలు ఉన్నట్లయితే స్పోర్ట్స్లో వచ్చినటువంటి క్రెడిట్స్ ఆధారంగా వాళ్ళు పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే స్పోర్ట్స్లో కూడా మంచి మంచి కోర్సెస్ని డిగ్రీలో కానీ పీజీలో కానీ ఇట్లాంటి కోర్సెస్ని కూడా మంచి ఇంట్రడ్యూస్ చేసి మీకు అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గతంలో మనం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా చాలా కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. బాగా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ని పర్చేజ్ చేసి స్పోర్ట్స్ ఫీల్డ్స్ని డెవలప్ చేయడం కోసం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రయత్నం చేస్తూ వస్తుంది. వాటికి తోడుగా కొత్తగా
క్రీడా భారతి అనేటువంటి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్రీడా భారతి కేంద్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు శాఖలను ఏర్పాటు చేసి క్రీడల్ని ప్రోత్సహించాలన్నటువంటి సంకల్పంతో క్రీడా భారతి ముందుకెళ్తూ ఉంది. ఆ క్రీడలన్నింటినీ కూడా మరుగున పడిపోకుండా మళ్ళీ తిరిగి వాటికి పునరుజ్జీవనం చేయాలి అన్నటువంటి ఆలోచనతో క్రీడా భారతి ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లాగే నంద్యాల పట్టణం గతంలో కొంచెం స్పోర్ట్స్లో వెనకబడ్డా 3 దశాబ్దాల నుంచి స్పోర్ట్స్లో చాలా ముందుకు వస్తుంది, చాలా బాగా ప్రావీణ్యతను సంపాదించుకుంటుంది, చాలా మంచి స్పోర్ట్స్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. చాలా సంతోషంగా ఉంది. ఈ కాలేజీ ఇప్పుడు ఈరోజు మాకు ఆ రోజు ఇంత డ్రెస్ కోడ్ కానీ ఈ మాదిరిగా ఇవన్నీ ఏం లేవు. 4 కాలేజీలే పార్టిసిపేట్ చేసేటి, తిరుపతి, అనంతపురం, నంద్యాల, కర్నూలు. ఈ 4 చేసేటి. ఈరోజు 12 కాలేజీలు ఇక్కడ ఈ స్పోర్ట్స్కి వచ్చాయి. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడున్న మేనేజ్మెంట్ కానీ ప్రిన్సిపల్ గారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. మీకు అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. మీరు రన్నర్కు విన్నర్కు కాలేజీ తరఫున కాకుండా మా అల్యూమినీ తరఫున సపరేట్ గిఫ్ట్ ఉంటుంది. అందరూ కష్టపడి మంచిగా గేమ్స్ ఆడి మంచి పేరు మీ కాలేజీకి తేవాలి. కొన్ని కాలేజెస్ చూశాను, చాలా తక్కువ మంది పార్టిసిపేట్స్ అయ్యారు. 12లో కొంతమంది 2, 3 ఇలా ఉన్నారు కొన్ని కాలేజెస్లో. వాళ్ళకు కూడా వాళ్ళ పీటీ మేడమ్స్తో కానీ వాళ్ళ పీటీ వాళ్ళ ప్రిన్సిపల్స్తో కానీ ఫ్యూచర్గా నేను మాట్లాడతాను. ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యేటట్టు, ఎక్కువ ఇంకా స్పోర్ట్స్లో పాల్గొనేటట్టు మాట్లాడతాను. తర్వాత వచ్చేసి చదువు సంస్కారాన్ని విజ్ఞాన్ని ఎలా నేర్పుతుందో స్పోర్ట్స్ గేమ్స్ మనిషికి తెలివిని, బాడీ ఫిజికల్ యాక్టివిటీని నేర్పుతుంది. ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్ అట్లీస్ట్ వాకింగ్ కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే యోగా కానీ ఖచ్చితంగా స్పోర్ట్స్ మనిషికి చాలా అవసరం. అందరూ కూడా ఫ్యూచర్లో స్పోర్ట్స్కు ప్రాధాన్యత ఇచ్చి మంచి పేరు తెచ్చుకొని ఈ నంద్యాల పాలిటెక్నిక్లో ఇది జరిగినందుకు మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి అన్నిటి నుంచి క్రీడలకు ఇచ్చేసిన గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదోని, ప్రైవేట్ పాలిటెక్నిక్ ఆదోని, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆలూరు, అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ బేదంచెర్ల, గవర్నమెంట్ ప్రైవేట్ పాలిటెక్నిక్ వాసవి ప్రైవేట్ పాలిటెక్నిక్ బనగానపల్లి, అలాగే జిఎంఆర్ శ్రీశైలం, అలాగే కర్నూలు పుల్లారెడ్డి కాలేజ్, మైనారిటీ కాలేజీ, అలాగే కేవి సుబ్బారెడ్డి కాలేజీ, బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అలాగే నంద్యాల వాళ్ళు ఇచ్చేసిన అందరూ స్టూడెంట్స్ తరఫున వచ్చిన వారి కేర్ టేకర్స్ కానివ్వండి, పీడీలుగా ఈరోజు రావడంతో కాలేజీ ఈ ప్రెమిసెస్ ఈ క్యాంపస్ అంతా కలకలలాడిపోతుంది. గతంలో లాగానే ఈ కాలేజీకి ఉన్న రెప్యుటేషన్ బట్టి ఇదే కాలేజీలో స్పోర్ట్స్ జరగడానికి నిర్ణయించారు కాబట్టి మన దగ్గర జరుగుతున్నాయి. ఇవి కూడా గతంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ స్పోర్ట్స్ని జరుపుకున్నాం. మనం కూడా స్పోర్ట్స్ మీ అందరికీ ఉత్సాహాన్ని ఇష్టాన్ని ఇచ్చేవి. అలాగే ఇందాక వాళ్ళు చెప్పినట్లుగా ఏ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని చెప్పేసి మనకి కావాల్సిన మంచి హెల్దీ అట్మాస్ఫియర్ ఇవ్వడానికి స్పోర్ట్స్ చాలా దోహదపడతాయి. ఈరోజు కొద్దిమంది వచ్చారు కానీ నిజానికి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి ఏదో ఒక రకమైన యాక్టివిటీ, స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా చురుగ్గా మన ఎడ్యుకేషన్లో రాణించగలుగుతారు. ఉండాలి కదా, బాడీ ఎంతసేపు మైండ్ ఒకటే ఇది చేస్తుంది కాదు కదా. అందుకని ఈ స్పోర్ట్స్కి కావాల్సినంత ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి, ప్రతి కాలేజీలో ఇవ్వాలా, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మనం ఖచ్చితంగా ఒక పీరియడ్స్ కొన్ని ఉండి పెట్టుకుంటే మనకు ముందుకు వెళ్తుంది. అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి. కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా మీరందరూ కూడా ఎంత దూరం నుంచో ఇక్కడికి వచ్చారు. మీకు కావాల్సిన సదుపాయాలన్నింటినీ చేకూరుద్దామనే మనస్ఫూర్తిగాను మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. అన్ని ఏర్పాట్లు జరిగినాయి.
భారతీయ వైద్య సంఘం నంద్యాల మహిళా వైద్య విభాగం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రామకృష్ణ పీజీ కళాశాల ఆడిటోరియంలో కళాశాలల స్థాయిలో ఆరోగ్యం వైద్యంపై బాలికలకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఐఎంఏ నంద్యాల మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ కల్పన ఆధ్వర్యంలో కార్యదర్శి డాక్టర్ అనూష సహకారంతో నిర్వహించిన ఈ క్విజ్ పోటీలలో శాంతిరామ్ ఫార్మసీ కళాశాల, రామకృష్ణ డిగ్రీ కళాశాల, ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల, ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల, నేషనల్ డిగ్రీ కళాశాల, రావుస్ జూనియర్ కళాశాలలకు చెందిన 6 బాలికల జట్లు పాల్గొన్నాయి. డాక్టర్ కల్పన, డాక్టర్ సౌజన్య, డాక్టర్ అనూష, డాక్టర్ శశికిరణ్, డాక్టర్ శిల్ప వివిధ రౌండ్లకు క్విజ్ మాస్టర్లుగా రౌండ్కు 12 ప్రశ్నల చొప్పున 4 రౌండ్లు ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ నిర్వహించారు. ఈ పోటీలలో ప్రథమ స్థానం సాధించిన శాంతిరామ్ ఫార్మసీ కళాశాల, ద్వితీయ స్థానం సాధించిన రామకృష్ణ డిగ్రీ కళాశాల జట్లకు ట్రోఫీలు, పాల్గొన్న 6 జట్ల సభ్యులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు, మాజీ అధ్యక్షులు డాక్టర్ సహదేవుడు, రాష్ట్ర ఐఎంఏ మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యురాలు డాక్టర్ వసుధ, మహిళా వైద్యులు డాక్టర్ నాగమణి, డాక్టర్ నర్మద, డాక్టర్ ధనలక్ష్మి, డాక్టర్ సరిత, డాక్టర్ ప్రసన్న, డాక్టర్ శిల్ప, డాక్టర్ శశికిరణ్, పోషకాహార నిపుణురాలు తేజస్విని, కళాశాల అధ్యాపకులు లలితా సరస్వతి, అధిక సంఖ్యలో కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నంద్యాల వైద్యులు సేవ కార్యక్రమాలలో రాష్ట్రంలోనే ముందు స్థానంలో ఉన్నారని, ప్రత్యేకించి మహిళా వైద్యులు ఇటీవల కాలంలో వివిధ విద్యా సంస్థలలో వైద్య అవగాహన సదస్సును నిర్వహించడం, అటవీ ప్రాంతాలలో వైద్య శిబిరాలు నిర్వహించడం ప్రశంసనీయమని కొనియాడారు. డాక్టర్ కల్పన, డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ సహదేవుడు మాట్లాడుతూ వైద్యులు సామాజిక బాధ్యతలో భాగంగా సామాజిక సేవ, సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని, ప్రజలతో మమేకం కావడమే తమ లక్ష్యమని అన్నారు. విద్యార్థినులకు ఆరోగ్య అవగాహన కల్పించడం ద్వారా వారు తమ కుటుంబాలలో చుట్టుపక్కల ఉన్న ప్రజలలో ఆరోగ్య జాగ్రత్తలపై వివరించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి పల్లకి సేవను వేద పండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర అవధాని, ఆంజనేయ శర్మ, నాగేశ్వర శర్మ స్వామివార్ల ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి స్థానిక అలంకార మండపంలో కొలువుదీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచానం, అలంకార పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రకారంలో పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు. బైక్పై ర్యాష్గా వెళుతూ ఢీకొట్టి ఇదేంటి అని ప్రశ్నించిన దళితుడిపై పాశవికంగా దాడి చేసిన వ్యక్తి ఉదంతం నంద్యాల పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది. దాడి ఘటనపై సీసీ కెమెరాలో లభించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నంద్యాల పట్టణంలోని 1వ వార్డు హరిజనవాడకు చెందిన వెంకటేశ్వర్లు అనే దళితుడు తన పిల్లలను 5వ వార్డులో ఉన్న ఒక ప్రైవేటు స్కూల్ వద్దకు వదిలేయడానికి వదిలి వస్తున్న క్రమంలో ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఉపేంద్ర అనే వ్యక్తి బైక్పై వేగంగా వచ్చి పిల్లలకు బైక్ తగిలించగా, బైక్ ఎందుకు తగిలించావు, చూసుకొని బైక్ నడపకూడదా అని ప్రశ్నించిన పాపానికి ఉపేంద్ర అనే అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వ్యక్తి సమీపంలో ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరకు కాలర్ పట్టుకుని తీసుకుని వెళ్లి కోలా పెద్ద రామయ్య వీరి సతీమణి కోలా నాగరాజు వీరి సతీమణి మరియు కోలా శివ వీరి సతీమణులు దళితుడైన వెంకటేశ్వరులను మూకుమ్మడిగా అందరూ చూస్తుండగానే పాశవికంగా దారుణంగా అతని రోడ్డుపై వేసి కొట్టారు. ఉపేంద్ర, శివ అనే 2 అయ్యప్ప స్వాములు మాల వేసుకున్న సంగతి మర్చిపోయి కాలితో చేతితో పాశవికంగా దారుణంగా దాడి చేశారు. సంఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా కేసు నమోదు చేయకుండా అడ్డుపడటమే కాకుండా మాపైన కేసు పెడితే నిన్ను చంపుతామంటూ బెదిరిస్తున్నారని బాధితుడు వెంకటేశ్వర్లు మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. జరిగిన సంఘటన తెలుసుకున్న దళిత ప్రజా సంఘాలతో పాటు ఎంఆర్పీఎస్ నేతలు స్పందించారు. దళితుడైన వెంకటేశ్వరునిపై దారుణంగా దాడి చేసిన వారిపై తక్షణమే ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించడంతో పాటు వెంకటేశ్వర్లకు రక్షణ కల్పించాలని ఎస్పీ జిల్లా కలెక్టర్ని కోరుతున్నారు. మంచి
కొట్టం కావాలి. కొడదాం మొత్తం పొరపాటు చేయడం. వాడికి వచ్చింది మూడు వేరే అడుస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో మద్యం దుకాణాలు బంద్ చేయించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. నంద్యాల నియోజకవర్గ పరిధిలోని సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల హవా. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో ఘనంగా ఏపీ పీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు. నంద్యాల పట్టణంలోని ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో హఠాహాసంగా ప్రారంభమైన 27వ రీజనల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్. నంద్యాల మహిళా వైద్యుల ఆధ్వర్యంలో రామకృష్ణ పీజీ కళాశాలలో ఆరోగ్యంపై కళాశాల స్థాయి క్విజ్ పోటీలు. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి సాయంకాల పల్లకి సేవ. నంద్యాలలో దళితుడిపై క్రూరంగా దాడి చేయడం దారుణం. బైక్ పై ర్యాష్ గా వెళ్తున్న వారిని ప్రశ్నించినందుకు ఘటన. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.